షిప్ మునిగిపోతే ఎలా బయటపడాలో చూపిస్తారండి. మీలో చాలామంది టైటానిక్ మూవీ అనేది చూసే ఉంటారు. టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు అందులో చాలామంది బ్రతికి బయటపడ్డారు. దానికి కారణం ఏంటో చూపిస్తారండి. ఇదైతే మాకు చాలా ఇంపార్టెంట్ షిప్లో అయితే. ఇదిగో మీకు కనబడుతుంది కదా, దీన్నే లైఫ్ బోట్ అంటారు. ఈ లైఫ్ బోట్ సహాయంతో టైటానిక్ షిప్ మునిగినప్పుడు చాలామంది బయటపడ్డారనమాట. సో మాకు కూడా ప్రతి షిప్లో 2 వైపులు కూడా ఇలాంటి లైఫ్ బోట్లు అనేవి ప్యాసింజర్ షిప్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటివి. అలాగే దీన్ని అయితే లైఫ్ రాఫ్ట్స్ అంటారు. ఈ లైఫ్ రాఫ్ట్స్ కూడా ఇన్ కేస్ లైఫ్ బోట్ని లోవర్ చేయలేకపోయిన ఈ లైఫ్ రాఫ్ట్ సహాయంతో కూడా బ్రతికి బయటపడవచ్చు అనమాట. ఈ లైఫ్ బోట్ కింద అయితే ఇలా ఉంటుంది, అది చిన్నది కనిపిస్తుంది కదా, ప్రొపెలర్ అనమాట. ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోనకి వెళ్ళాక ముందుగా మేము ఏం చేయాలంటే బ్యాటరీ పవర్ ఉంటుంది, అదేమో బ్యాటరీ ఏమో బోత్లో పెట్టాలన్నమాట. ఇది దేనికోసం అంటే మెయిన్ లైఫ్ బోట్ స్టార్ట్ చేయడానికి కోసమని. ఇది ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నాడు. అక్కడ అది ఆన్ చేశాక గ్రీన్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కాలి. అది గట్టిగా లాంగ్ ప్రెస్ నొక్కితే అది ఆన్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే ఆన్ అండ్ లైట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టీరింగ్ చేస్తాయి ఎవరైతే కూర్చుంటారో. నెక్స్ట్ ఆ లైట్ చూపిస్తున్నారు కదా, అది సెర్చ్ లైట్ అనమాట. సో సెర్చ్ చేయడానికి కోసమే దేనికైనా. అలాగే ఇక్కడ సైలెన్సర్, అది లైఫ్ బోర్డ్ది. అక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, స్టాప్ చేయడానికి. నేనైతే లోన్కి ఎలా ఎంటర్ అవ్వాలో చూపిస్తున్నాను. ఈ స్టీరింగ్ ఎవరు చేస్తారో వాళ్ళైతే ఇక్కడ కూర్చుంటారు. అలాగే మిగతా అందరూ రౌండ్ ఎవరి సిట్టింగ్లో వాళ్ళు కూర్చుంటారు. సేఫ్టీ బెల్ట్స్ ఇవైతే వాటర్ ప్యాక్ ఇవ్వనమాట, డ్రింకింగ్ వాటర్, అది ఎమర్జెన్సీ డ్రింకింగ్ వాటర్. లైఫ్ బోట్లో అయితే పర్ పర్సన్కి 3 లీటర్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట వాటర్. అలాగే లైఫ్ రాఫ్ట్లో అయితే 1.5 లీటర్స్ అనేవి వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ వాటర్ అనమాట. ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడాను 3 లీటర్ పర్ పర్సన్ అనమాట. అలాగే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ కేస్ ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఇచ్చేయడానికి ఇవి యూజ్ చేస్తారనమాట, చిన్న చిన్న మగ్గులు లాంటివి. అలాగే ఏదైనా ఇంకా పెద్ద ఐటమ్స్కి పగలు కొట్టడానికి కానీ. అలాగే ఇవైతే సీ సిక్నెస్ ట్యాబ్లెట్స్ అనమాట. ఎవరికైనా బాగాలేకపోయినా సీ సిక్నెస్ వచ్చిందనుకో, సీ సిక్నెస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి. అలాగే ఇన్ కేసు ఫిషింగ్ చేయాలని, ఫిషింగ్ చేసినా ఇదైతే తినడానికి కాదండి, జస్ట్ అవ్వడానికి కోసమని అలా ఆ ఫిషింగ్ హూక్స్ అనేవి. ఆ చిన్న డ్రమ్ లాంటిది ఉంది కదా, అదైతే వాటర్ అనేది డ్రైన్ వాటర్ ఏదైనా పట్టుకోవడానికి. ఇవైతే సేఫ్టీ బెల్ట్స్, అంటే రోలింగ్ పిచ్చింగ్ అయినప్పుడు ఇది కాకుండా ఉండడానికి. అలాగే ఈ వాటర్ ప్యాకెట్స్ అండ్ ఫుడ్ కింద ఏమనుకుంటారంటే, ఫుడ్ అంటే ఓన్లీ బిస్కెట్సే ఉంటాయి అనమాట. అవి ఏంటంటే హై క్యాలరీ బిస్కెట్స్ అనమాట. సో ఈ బిస్కెట్స్ అనేవి తింటే అంత వేగంగా ఆకలి కూడా అయ్యిదనమాట. ఎక్కువగా ప్రోటీన్ హై క్యాలరీస్ ఉంటాయి అందులో, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అలా ఏమి ఉండదు కాబట్టి ఆ బిస్కెట్స్ తింటే మనకి టాయిలెట్ కూడా అంత వేగంగా రాదు. నెక్స్ట్ క్యాలరీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇదైతే ఇలా సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. అలాగే ఈ మనోడి పైన ఒక చిన్న ఇదిలా ఉంది, పెడల్ ఉంది కదా, ఆ పెడల్తో ఇన్ కేస్ ఇంజిన్ పని చేయకపోయింది అనుకో, దాంతో ఇలా పెడలింగ్ చేస్తారు కదా, అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికని. ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో దగ్గర ల్యాండ్లో రీచ్ అవ్వడానికి, లేదా ఎమర్జెన్సీ సిగ్నల్స్ అనేవి ఆల్రెడీ షిప్ మునిగిపోయినప్పుడే సెండ్ చేయడం జరుగుతుంది. సో హెల్ప్ చేయడానికి మ్యాక్సిమం ఎవరైనా వస్తారనమాట. దగ్గరలో ఉన్న షిప్స్ కూడా మన సిగ్నల్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇలా అందులో స్టోర్ చేసి ఉంటాయి మొత్తం. అక్కడి నుంచి అయితే లైటింగ్, సన్ ఏదైనా చూడడానికైనా. అలాగే ఇన్ కేస్ ఫైర్ అయిందనుకో, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఇంజిన్ వల్ల కానీ ఇంకేదైనా ఫైర్ అయితే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఫైర్ని ఆపడానికి. అలాగే దీనిపైన కూడాను స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఫైర్ అయితే ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. మేమైతే డ్రిల్స్ ఎప్పటికప్పుడే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రతిదానికి యాక్టివ్గా ఉండాలని ప్రతిసారి ఎప్పటికప్పుడు సాటర్డేస్ అనేవి ఎప్పటికప్పుడు డ్రిల్స్ జరుగుతూనే ఉంటాయి. ఫైర్ డ్రిల్స్ అని, లైఫ్ బోట్ డ్రిల్స్ అని. అంటే యాక్చువల్గా ఎలాగవుతుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి అనే ఉద్దేశం మీద డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. దీన్ని అయితే పైరోటెక్నిక్స్ అంటారు. అవి బ్రిడ్జ్లో ఉంటాయి. అది ఎప్పుడైతే లైఫ్ బోట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవి తేడానికి ఒక డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారు, అవి తెస్తారనమాట. అవి ఎందుకనంటే నార్మల్గా మనకి అంటే దగ్గరలో ఉన్న షిప్స్కి సిగ్నల్స్ ఇవ్వడానికి కానీ, అవి లైక్ రాకెట్స్ లాంటివి అనమాట. చిన్న చిన్న మనం ఫైర్తో బర్న్ అవుతాయి కదా, అలాగే స్మోక్ సిగ్నల్స్ అని. నెక్స్ట్ ఎమర్జెన్సీ సిగ్నల్స్ ఇవ్వడానికి ఈ పబ్ అని ఉంటుంది, సాట్ అని ఉంటుంది. అవి కూడా దాంట్లోనే తెస్తారనమాట. నెక్స్ట్ ఈ మనోడైతే ఈ డ్రిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, 3rd ఆఫీసర్ అనమాట. ఈ డ్రిల్స్లో మాకు ఎన్నిసార్లు చేసినా కంటిన్యూగా చెప్తూనే ఉంటారు. మాకు తెలిసి ఉన్నా మళ్ళీ చెప్తూనే ఉంటారు. మళ్ళీ అంటే
అంటే అది చేస్తారంటే ఫుల్లీ ప్రొఫెషనల్ అయిపోవాలన్నమాట. ఎలాంటి టైంలో వచ్చినా, ఏ నైట్ టైం వచ్చినా ఆ సిచ్యువేషన్ ఈజీగా ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో అనమాట. లైఫ్ బోట్లో చాలా క్రిటికల్గా కూడా ఉంటుంది, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది, సో వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే సిట్టింగ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని మేము కోరుకుంటాం ఎప్పుడు, ఎందుకంటే ఆ లైఫ్ ఎప్పుడు చూడకూడదు అలాంటి లైఫ్. మనోడు కూడా ఇందులో ఇంజిన్ ఎలా స్టార్ట్ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇదైతే నేను లోనది చూపించా, ఇంకా దీని లైఫ్ బోర్డ్ని ఎలా కిందకి దించాలో అది కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని, షిప్లో ఉండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. చాలామందికి తెలియనివన్నీ అంటే హిందీలో వగేరా చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ఉన్నారు, బట్ తెలుగులో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ అందుకే ఈ కంటెంట్ మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియోస్ అనేవి చేస్తాను. మనోడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇట్లీ వాడు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాడు. సో ఫైనల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిక్కోలు సీమెన్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.